సోమదత్తుడికి ఆ క్షణం మహాదేవ యతిగారు చెప్పిన కర్మ సిద్ధాంతం గుర్తుకొచ్చింది. నిజాయితీ అనేది పరీక్షకు నిలబడే సమయమిది. ఒకవేళ తను ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే తనకు అపారమైన సంపద వస్తుంది. కాని ఆ సంపద మోసం నుండి పుట్టింది. మోసం అనేది ఒక విషపూరితమైన కర్మ. అది తన కుటుంబానికి, తన ఆత్మకు మాయని మచ్చగా మారుతుంది. అతను ఏమాత్రం తడబడకుండా, క్షమించండి విక్రమసేన గారు, ఒకరిని వంచిస్తూ సంపాదించే బంగారం నా దృష్టిలో మట్టితో సమానం. నేను పస్తులున్నా సరే కాని నా నిజాయితీని మాత్రం అమ్ముకోలేను. శ్రీకృష్ణుడు చెప్పినట్లు స్వధర్మే నిధనం శ్రేయః అంటే మన ధర్మాన్ని పాటిస్తూ ప్రాణాలను వదలడం మేలు కాని పరధర్మాన్ని ఆశ్రయించడం భయంకరమైనది అని ఖరాఖండిగా చెప్పాడు. విక్రమసేనుడు ఆశ్చర్యపోయాడు. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులుంటారా అని అతను ఆలోచనలో పడ్డాడు. సోమదత్తా, నీవు ఎంతో పెరికివాడివి, సంపదను ఆహ్వానించడం తెలియని మూర్ఖుడివి అని ఈసడించుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. విక్రమసేనుడు వెళ్లిపోయిన తర్వాత సుమతి సోమదత్తుడి దగ్గరకు వచ్చి, మీరు చేసిన పని చాలా గొప్పది. ఆ ధనం మన దగ్గరకు వచ్చినా మన మనసులో ప్రశాంతతను దోచుకునేది. ఇప్పుడు మనకు ఆ కృష్ణయ్య ప్రసాదించిన నిద్ర హాయిగా పడుతుంది అని సంతోషంగా చెప్పింది. ఆ సాయంత్రం సోమదత్తుడు మళ్లీ ఆ పాత శివాలయానికి వెళ్లాడు. అక్కడ మహాదేవ యతిగారు కూర్చుని భగవద్గీతలోని శ్లోకాలను పఠిస్తున్నారు. సోమదత్తుడు జరిగిన విషయాన్ని వివరించాడు. యతిగారు కళ్ళు తెరిచి, నాయనా సోమదత్తా, ఈరోజు నీవు ఒక గొప్ప యుద్ధాన్ని గెలిచావు. మనిషికి బయట జరిగే యుద్ధాల కంటే మనసులో జరిగే యుద్ధమే కఠినమైనదే. ప్రలోభాన్ని జయించినవాడు మాత్రమే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలడు. నీవు ఆ మోసాన్ని తిరస్కరించిన క్షణమే నీ పాత కర్మలన్నీ దగ్ధమైపోయాయి. గుర్తుంచుకో, మంచి పనులు చేయడం ఎంత ముఖ్యమో చెడు పనుల నుండి దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం అని వివరించారు. యతిగారు కొనసాగిస్తూ, నీవు ఆచరిస్తున్న ఆ 4 పనులు క్షమ, నిజాయితీ, దానం మరియు రహస్య సేవ. ఈ 4ంటిలోనూ అత్యంత క్లిష్టమైనది రహస్య సేవ, గుప్త కర్మ. ఎందుకంటే మనిషికి గుర్తింపు కావాలనే కోరిక సహజంగా ఉంటుంది. తను చేసిన మంచిని 10 మందికి తెలిసేలా చేయాలనుకుంటాడు. కాని ఎప్పుడైతే ఆ కోరికను చంపుకుని కేవలం దైవప్రీతి కోసం మాత్రమే పని చేస్తావో అప్పుడే నీ కర్మలు ఫలించి నీకు తక్షణమే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఇప్పుడు నీవు ఆ రహస్య కర్మను ఏకాగ్రతతో సాగించు అని చెప్పారు. సోమదత్తుడు యతిగారి మాటలను మనసులో నింపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఆ ఊరి శివార్లలో ఒక చిన్న పాకలో ఉంటున్న ఒక వృద్ధుడికి ఎవరూ సహాయం చేయడం లేదు. అతడు కనీసం నీళ్లు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు. సోమదత్తుడు అటు ఇటు చూశాడు. ఎవరూ గమనించడం లేదు. మెల్లగా లోపలికి వెళ్లి ఆ వృద్ధుడికి అవసరమైన పరిచర్యలు చేశాడు. తన దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని అక్కడ పెట్టి ఏమీ తెలియనట్లు బయటకు వచ్చేశాడు. ఆ వృద్ధుడు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. కాని తన ముందు భోజనముంది. ఆ వృద్ధుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎవరో ఆ దేవుడే వచ్చి నాకు ఈ సహాయం చేశాడు అని అనుకున్నాడు. ఆ మాటలు విన్న సోమదత్తుడి హృదయం ఒక వింతైన ఆనందంతో నిండిపోయింది. ఎవరికీ తెలియకుండా చేసిన ఆ చిన్న పని అతనికి ఇచ్చిన తృప్తి వర్ణనాతీతం. ఆకాశంలో మేఘాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ అద్భుతమైన ఆకృతులను సంతరించుకుంటున్నాయి. ప్రకృతి మాత తన ఒడిలో ఉన్న జీవరాశులన్నిటికీ ప్రాణవాయువును అందిస్తూ ఒక నిశ్శబ్ద సందేశాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ధర్మపురి గ్రామంలో ఇప్పుడు ఒక కొత్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు కలహాలతో, అసూయలతో నిండి ఉండే ఆ వీధులు ఇప్పుడు కొంత ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం సోమదత్తుడిలో వచ్చిన మార్పు. ఒక వ్యక్తిలో కలిగే ఆధ్యాత్మిక పరివర్తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో సోమదత్తుడి జీవితమే ఒక ఉదాహరణగా నిలిచింది. ఆ రోజు ఉదయం సోమదత్తుడు నది ఒడ్డున స్నానం ముగించుకుని తిరిగి వస్తుండగా మహాదేవ యతిగారు ఒక రావి చెట్టు కింద కూర్చుని ఉండటం చూశాడు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. సోమదత్తుడు నిశ్శబ్దంగా ఆయన దగ్గరకు వెళ్లి దూరం నుండే నమస్కరించి వేచి ఉన్నాడు. కాసేపటికి యతిగారు కళ్ళు తెరిచారు. ఆయన చూపుల్లో అనంతమైన కరుణ కనిపిస్తోంది. రా నాయనా సోమదత్తా, నీ మనసులో ఏదో సందేహం మెదులుతున్నట్లుంది. కర్మ రహస్యాల గురించి నీకు ఇంకా ఏదో తెలియాలని ఆరాటపడుతున్నావు కదా అని అడిగారు.
సోమదత్తుడు వినమ్రంగా తల వంచి, అవును స్వామీ, మీరు చెప్పిన 4 పనులను నేను నా శక్తి మేరకు ఆచరిస్తున్నాను. కాని అప్పుడప్పుడు నా మనసులోకి తెలియకుండానే కొన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఎవరైనా నాకు ఇబ్బంది కలిగించినప్పుడు లోపల చిన్నపాటి కోపం తలెత్తుతోంది. బయటకు నేను ఏమీ అనకపోయినా మనసులో కలిగే ఆలోచన కూడా కర్మగా మారుతుందా? ఆలోచనలకు కూడా ఫలితముంటుందా? అని తన అంతర్మథనాన్ని బయటపెట్టాడు. మహాదేవ యతిగారు గంభీరంగా నవ్వి ఇలా అన్నారు, చాలా గొప్ప ప్రశ్న అడిగావు నాయనా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన పరమ రహస్యం ఇదే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోన్హ. అంటే మనిషి బంధానికి కాని మోక్షానికి కాని మనసే కారణం. కర్మ అనేది కేవలం చేతులతో చేసే పని మాత్రమే కాదు. కర్మలు 3 రకాలు: కాయిక కర్మ, శరీరంతో చేసేది; వాచిక కర్మ, మాటతో చేసేది; మరియు మానసిక కర్మ, ఆలోచనతో చేసేది. వీటిలో మానసిక కర్మ అత్యంత శక్తివంతమైనది. ఒక చెట్టుకు వేరు ఎలాగో మన కర్మలకు మన ఆలోచనలు అలాగే. వేరు కుళ్ళిపోతే చెట్టు పడిపోతుంది కదా. అలాగే నీ ఆలోచనలు కలుషితమైతే నువ్వు బయటకు ఎన్ని మంచి పనులు చేసినా అవి నిష్ఫలమవుతాయి. ఆత్మ బంధువులారా, ఈ విషయం మనందరికీ వర్తిస్తుంది. మనం పైన పటారంలోన లోటారం అన్నట్లుగా ఉండకూడదు. యతిగారు కొనసాగిస్తూ, సోమదత్త, నువ్వు ఒక వ్యక్తిని తిట్టకపోయినా మనసులో అతడు నాశనమైపోవాలని కోరుకుంటే ఆలోచన ఒక తరంగంలా మారి అతనికంటే ముందు నిన్నే ప్రభావితం చేస్తుంది. అందుకే కృష్ణుడు సమత్వం గురించి బోధించాడు. ఎదుటివాడు నీకు అపకారం చేసినా నీ మనసులో ద్వేషం కలగకుండా చూసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక సాధన. దీనినే చిత్తశుద్ధి అంటారు. నీ ఆలోచనలను గమనిస్తూ ఉండు. ఏ ఆలోచన వచ్చినా అది పవిత్రమైనదా కాదా అని నీ అంతరాత్మను అడుగు. అది అపవిత్రమైనది అయితే వెంటనే దానిని దైవ నామస్మరణతో తుడిచివేయి. ఆ మాటలు వింటున్న సోమదత్తుడికి తన తప్పు అర్థమైంది. అప్పుడప్పుడు భూపతిని చూసినప్పుడు తనలో కలిగే అసూయ ఎంతటి ప్రమాదకరమో అతనికి తెలిసింది. స్వామీ, మరి ఈ మానసిక కర్మను ఎలా నియంత్రించాలి అని అడిగాడు. యతిగారు వివరించారు, దానికి అభ్యాసం కావాలి. నీవు చేసే పనులలో నిమగ్నమవు. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయి. నీవు ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూసి వీడు నావాడు, వీడు పరాయివాడు అనే భేదాన్ని వదిలేస్తావో అప్పుడు నీ మనసు నిర్మలంగా మారుతుంది. లోకంలోని ప్రతి అణువులోనూ ఆ నల్లనయ్యనే చూడు. అప్పుడు నీకు ఎవరిమీద కోపం రాదు, ఎవరిమీద అసూయ పుట్టదు. ఆ రోజు మధ్యాహ్నం సోమదత్తుడు సంతకు వెళ్లాడు. అక్కడ తన పొలంలో పండిన మేలు రకపు ధాన్యాన్ని అమ్ముతున్నాడు. ఒక పేద రైతు సోమదత్తుడి దగ్గరకు వచ్చి, అయ్యా, నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, కాని నా ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈ ధాన్యం నాకు ఇవ్వగలరా అని అడిగాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వర్తకుడు, సోమదత్తా, వీడికి ఇవ్వకు. వీడు అబద్ధాలు చెబుతున్నాడు. నాకు ఇవ్వు, నేను నీకు రెట్టింపు ధర ఇస్తాను అని ఆశ చూపాడు. సోమదత్తుడు ఆ పేద రైతు కళ్లలోకి చూశాడు. అందులో నిజాయితీ, ఆర్తి కనిపించాయి. యతిగారు చెప్పిన నిజాయితీ మరియు దానం సూత్రాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. సోమదత్తుడు ఆ పేద రైతుకు ఉచితంగానే ఒక బస్తా ధాన్యమిచ్చి, నాయనా, ఇది నీ పిల్లల ఆకలి తీర్చడానికి నేను ఇచ్చే చిన్న సహాయం. నాకు డబ్బులు వద్దు అన్నాడు. ఆ రైతు కళ్లలో నీళ్లు తిరిగాయి. పక్కనున్న వర్తకుడు సోమదత్తుడిని పిచ్చివాడిలా చూశాడు. కాని సోమదత్తుడి మనసులో మాత్రం ఒక అద్భుతమైన శాంతి నెలకొంది. అతను ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక పాత శత్రువు ఎదురయ్యాడు. అతను సోమదత్తుడిని చూసి వెటకారంగా నవ్వాడు. గతంలో అయితే సోమదత్తుడు కూడా కోపంతో సమాధానం ఇచ్చేవాడు. కాని ఇప్పుడు అతను కేవలం ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ముందుకు సాగపోయాడు. అదే క్షణంలో అతనిలో ఒక వింత శక్తి ప్రవహించినట్లు అనిపించింది. సాయంత్రం వేళ సోమదత్తుడు తన ఇంట్లో కూర్చుని దీపం వెలిగిస్తుండగా సుమతి వచ్చి ఒక విషయం చెప్పింది. ఏమండి, మన ఊరి పెద్ద భూపతిగారికి హఠాత్తుగా అనారోగ్యం చేసిందట. ఆయన ఎవరితోనూ మాట్లాడటం లేదట. ఆయన చేసిన పనుల వల్లే ఇలా జరిగిందని ఊరంతా చెప్పుకుంటున్నారు అంది. సోమదత్తుడు ఒక్క క్షణం ఆలోచించాడు. భూపతి తనకు ఎన్నో కష్టాలు కలిగించాడు. కాని ఇప్పుడు అతనిమీద పగ పట్టడం ధర్మం కాదు.
సోమదత్తుడు వెంటనే లేచి, సుమతి, నేను భూపతిగారిని చూసి వస్తాను. ఆయనకు ఈ సమయంలో ధైర్యం అవసరం అన్నాడు. సుమతి ఆశ్చర్యపోయింది. ఆయన మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, మీరు వెళ్లడం అవసరమా అని అడిగింది. సోమదత్తుడు శాంతంగా సమాధానమిచ్చాడు. సుమతి, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు అతని పాత తప్పులను గుర్తు చేసుకోవడం మంచి కర్మ కాదు. కృష్ణుడు చెప్పిన క్షమాపణ అంటే ఇదే. ఆయనను మనస్ఫూర్తిగా క్షమించి సహాయం చేయడం మన బాధ్యత. సోమదత్తుడు భూపతి ఇంటికి వెళ్లాడు. అక్కడ భూపతి మంచం మీద పడుకుని దీనంగా ఉన్నాడు. సోమదత్తుడిని చూడగానే ఆయన కళ్లలో భయం, సిగ్గు కనిపించాయి. సోమదత్తుడు ఆయన చేతిని పట్టుకుని, అయ్యా, ఏమీ పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది, నేను మీకు తోడుగా ఉంటాను అని ధైర్యం చెప్పాడు. ఆ క్షణం భూపతి హృదయంలో ఒక మార్పు మొదలైంది. సోమదత్తుడి నిస్వార్థ గుణం చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోమదత్తా, నేను నీకు ఎంతో అన్యాయం చేశాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. సోమదత్తుడు నవ్వి, అయ్యా, ఆ విషయాలని నేను ఎప్పుడో మర్చిపోయాను, మీరు త్వరగా కోలుకోవడమే మాకు కావాలి అన్నాడు. ఆ రాత్రి సోమదత్తుడు ఇంటికి తిరిగి వస్తుండగా ఆకాశంలో నక్షత్రాలు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి తన కర్మలను పవిత్రం చేసుకుంటే శత్రువు కూడా మిత్రుడు అవుతాడని అతనికి అర్థమైంది. కర్మ సిద్ధాంతం అనేది కేవలం శిక్షించడం కోసం కాదు, అది మనిషిని ఉద్ధరించడం కోసం అని అతను గ్రహించాడు. తెల్లవారుజామున మంచు బిందువులు ఆకు కొనల నుండి నేలకు జారుతూ భూమాతకు అభిషేకం చేస్తున్నట్లు ఉన్నాయి. ధర్మపురి గ్రామ సరిహద్దుల్లో ఉన్న కొండల వెనుక నుండి సూర్యుడు మెల్లగా తన ముఖాన్ని చూపిస్తున్నాడు. ఆ లేత కిరణాలు సోమదత్తుడి ఇంటి అరుగుపై పడుతుంటే అక్కడ ఒక దివ్యమైన చర్చ సాగుతోంది. భూపతి అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత ఆయనలో కలిగిన మార్పు గ్రామం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు గర్వంతో ఊగపోయిన ఆ మనిషి ఇప్పుడు వినయానికి నిలువుటద్దల్లా మారాడు. ఆయన సోమదత్తుడిని తన ఆత్మీయ మిత్రుడిగా భావించసాగాడు. ఆ ఉదయం భూపతి సోమదత్తుడి ఇంటికి వచ్చాడు. ఆయన చేతిలో ఒక తాళపత్ర గ్రంథం ఉంది. సోమదత్తా, ఇన్నాళ్లు నేను అధికార మదంతో కళ్ళు మూసుకుపోయాను. కాని నీవు చూపిన ఆ క్షమాగుణం, ఆ నిస్వార్థం నా కళ్ళు తెరిపించాయి. ఈ గ్రంథం మా పూర్వీకుల నుండి వచ్చిన ఆధ్యాత్మిక రహస్యాల సంకలనం. దీనిని నీలాంటి ధర్మాత్ముడికి ఇవ్వడమే సరైనదని భావిస్తున్నాను అని ప్రేమతో చెప్పాడు. సోమదత్తుడు ఆ గ్రంథాన్ని భక్తితో స్వీకరించి, అయ్యా, ఇదంతా ఆ కృష్ణ పరమాత్మ లీల, మనం కేవలం నిమిత్తమాత్రులం అన్నాడు. భూపతి వెళ్లిపోయిన తర్వాత సోమదత్తుడు ఆ గ్రంథాన్ని చదువుతుండగా మళ్లీ మహాదేవ యతిగారు అక్కడికి విచ్చేశారు. ఆయనను చూడగానే సోమదత్తుడు, సుమతి ఇద్దరూ ఎదురెళ్లి స్వాగతం పలికారు. యతిగారు కూర్చున్న తర్వాత సోమదత్తుడు ఒక సందేహాన్ని వెలిబుచ్చాడు. స్వామీ, భూపతిగారిలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అర్థమవుతోంది. అయితే ఒక వ్యక్తి తాను చేసిన పాత కర్మల నుండి పూర్తిగా విముక్తి పొందగలడా? గతంలో చేసిన పొరపాట్లు నీడలా వెంటాడుతూనే ఉంటాయా అని అడిగాడు. మహాదేవ యతిగారు ప్రశాంతంగా తల ఊపి ఇలా వివరించారు. నాయనా సోమదత్త, గతంలో చేసిన కర్మలు విత్తనాల వంటివి. అవి భూమిలో ఉన్నంత కాలం మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాని జ్ఞానం అనే అగ్నితో ఆ విత్తనాలను వేయిస్తే అవి మళ్లీ మొలకెత్తవు. నీవు ఇప్పుడు ఆచరిస్తున్న ఆ 4 పనులు క్షమ, నిజాయితీ, దానం మరియు రహస్య సేవ ఆ జ్ఞానాగ్ని వంటివే. నీవు ఒకరిని క్షమించినప్పుడు అతనితో నీకున్న రుణానుబంధం తెగపోతుంది. నీవు నిజాయితీగా ఉన్నప్పుడు కొత్త కర్మలు నీకు అంటుకోవు. నీవు రహస్యంగా దానం చేసినప్పుడు నీ అహంకారం నశిస్తుంది. అహంకారం లేని చోట కర్మ ఫలం నిలవదు. ఆత్మ బంధువులారా, ఈ రహస్యాన్ని గమనించండి. మనందరిలోనూ ఏదో ఒక తెలియని భయం ఉంటుంది. గతంలో చేసిన తప్పులు మనల్ని శిక్షిస్తాయేమోనని. కాని వర్తమానంలో మనం చేసే ఈ పవిత్ర కార్యాలు ఆ గతాన్ని కడిగవేయగలవు. యతిగారు కొనసాగిస్తూ, సోమదత్త, ఈ 4వ పని అయిన రహస్య సేవ, గుప్త కర్మ గురించి నీకు ఒక సూక్ష్మ విషయం చెప్పాలి. రహస్యంగా ఉంచడం అంటే కేవలం ఇతరులకు చెప్పకపోవడం మాత్రమే కాదు, నీ మనసులో కూడా నేను ఇంత గొప్ప పని చేశాను అనే భావన కలగకుండా చూసుకోవడం. ఎప్పుడైతే ఆ పనిని నువ్వు దైవ కార్యంగా భావిస్తావో అప్పుడు అది అకర్మగా మారుతుంది. అంటే ఆ పనికి ఫలితం ఉండదు,
కేవలం ఆనందం మాత్రమే మిగులుతుంది. సోమదత్తుడు ఈ మాటలను లోతుగా విశ్లేషించుకున్నాడు. ఆ రోజు నుండి అతను తన దినచర్యలో మరిన్ని మార్పులు చేసుకున్నాడు. గ్రామంలో ఎక్కడైనా రోడ్లు పాడైతే ఎవరికీ తెలియకుండా రాత్రిపూట వెళ్లి వాటిని సరిచేసేవాడు. ఎవరి ఇంట్లోనైనా దీపం వెలగకపోతే వారికి తెలియకుండా నూనె డబ్బాను అక్కడ ఉంచేవాడు. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు అతనిలో ఒక రకమైన దివ్యమైన శక్తి పెరుగుతున్నట్లు అతను గమనించాడు. అతని ఆరోగ్యం మెరుగుపడింది, ముఖంలో తేజస్సు పెరిగింది, పొలంలో పంట ఎప్పుడూ లేనంతగా సమృద్ధిగా పండింది. అయితే ఒకనాడు గ్రామంలో ఒక పెద్ద విపత్తు సంభవించింది. కాలం కాని కాలంలో వర్షాలు పడక చెరువులన్నీ ఎండిపోయాయి. పశువులకు తాగడానికి నీరు లేదు, మనుషులకు తినడానికి ఆహారం కరువైంది. గ్రామస్తులందరూ ఆందోళన చెందసాగారు. భూపతిగారు గ్రామ సభను ఏర్పాటు చేశారు. మన గ్రామానికి పట్టిన ఈ దారిద్ర్యం పోవాలంటే ఏదైనా యజ్ఞం చేయాలి లేదా ఎవరైనా మహాత్ముడిని ఆశ్రయించాలి అని అందరూ నిర్ణయించుకున్నారు. అప్పుడు ఒక ముసలి రైతు లేచి, అయ్యా, మన ఊరిలోనే ఒక గొప్ప దాత ఉన్నాడు. ఆయన ఎవరో మనకు తెలియదు కాని ప్రతిరోజు రాత్రిపూట పేదల ఇళ్ల ముందు ఆహారం, నీరు కనిపిస్తున్నాయి. ఆ పుణ్యాత్ముడు ఎవరో తెలిస్తే ఆయనే మనల్ని ఈ కష్టం నుండి గట్టెక్కిస్తాడు అన్నాడు. అందరూ ఆ రహస్యదాత కోసం వెతకడం మొదలుపెట్టారు. సోమదత్తుడికి ఈ విషయం తెలిసి కొంచెం ఆందోళన కలిగింది. తన రహస్యం బయటపడితే తన కర్మ ఫలితం తగ్గిపోతుందేమోనని భయపడ్డాడు. అతను వెంటనే మహాదేవ యతిగారి దగ్గరకు వెళ్లి, స్వామీ, ఊరంతా ఆ రహస్యదాత కోసం వెతుకుతున్నారు. నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాలు అందరికీ తెలిస్తే నా సాధన దెబ్బతింటుందా అని అడిగాడు. యతిగారు నవ్వి ఇలా చెప్పారు, సోమదత్తా, నీవు భయపడకు. ఒక దీపం కొండ కింద ఉన్నా దాని వెలుగు ఆకాశానికి కనిపిస్తుంది. నీవు నీ అహంకారం కోసం ఆ పనిని బయటపెట్టకూడదు కాని లోక కళ్యాణం కోసం ఆ విషయం బయటపడితే అది దోషం కాదు. అయితే అప్పుడు కూడా నువ్వు నేను చేస్తున్నాను అనే భావనకు లోనుకాకుండా ఉంటే చాలు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అంతా తానే నడిపించినా చివరకు అర్జునుడిని ముందుంచి విజయాన్ని అతనికి కట్టబెట్టాడు. అది కృష్ణుడి గుప్తకర్మ. నీవు కూడా ఆ పరమాత్మను అనుసరించు. ఆ మాటలతో సోమదత్తుడికి ధైర్యం వచ్చింది. గ్రామ సభలో అందరూ చర్చిస్తుండగా సోమదత్తుడు లేచి నిలబడ్డాడు. కాని అతను తను చేస్తున్న దానాల గురించి చెప్పలేదు. బదులుగా, అయ్యా, మనమందరం కలిసి ఈ కరువును ఎదుర్కోవాలి. నా దగ్గర ఉన్న ధాన్యాన్ని, నా బావిలోని నీటిని అందరికీ పంచుతాను. ఇది నా గొప్పతనం కాదు, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అన్నాడు. అతని మాటల్లో ఉన్న నిజాయితీ చూసి అందరూ ప్రభావితులయ్యారు. సోమదత్తుడిని చూసి మిగిలిన ధనవంతులు కూడా తమ వద్ద ఉన్న సంపదను బయటకు తీశారు. గ్రామంలో ఒక సామూహిక సేవా యజ్ఞం మొదలైంది. సోమదత్తుడు నాయకత్వం వహించాడు. కాని అతను ఎక్కడా తన పేరు ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆశ్చర్యకరంగా ఏ ఊరిలోనైతే కరువు ఉందో ఆ ఊరిలో సోమదత్తుడి కృషి వల్ల ఒక్కరు కూడా ఆకలితో అలమటించలేదు. అతని నిజాయితీ, క్షమాగుణం మరియు నిరంతర దానం ఆ గ్రామాన్ని కాపాడాయి. కొద్ది రోజుల్లోనే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఊరంతా హర్షధ్వానాలు చేస్తుండగా వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షపు చినుకులు సోమదత్తుడిని తాకుతుంటే అతనికి అవి పరమాత్మ ఆశీస్సుల్లా అనిపించాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనమిచ్చేది ఎప్పటికీ వృధా పోదని, అది ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తుందని అతనికి ప్రత్యక్షంగా అనుభవమైంది. ఆకాశం నిర్మలంగా మారింది. కురిసిన వర్షానికి నేల తల్లి పులకించి పచ్చని తివాచీని పరుచుకున్నట్లుగా గ్రామం చుట్టూ పొలాలు కళకళలాడుతున్నాయి. గాలిలో తడిమట్టి సువాసన, పక్షుల ఆనంద గీతాలు ఒక కొత్త ఉషోదయాన్ని చాటుతున్నాయి. సోమదత్తుడు తన ఇంటి అరుగుమీద కూర్చుని ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నాడు. అతని మనసు ఇప్పుడు ఆకాశమంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంది. అతని జీవితంలో వచ్చిన మార్పు కేవలం భౌతికమైన సంపద మాత్రమే కాదు, అంతర్గతమైన ఒక దివ్య ప్రకాశం. సుమతి లోపలి నుండి వస్తూ, ఏమండి, మన ఊరి ప్రజలందరూ ఇవాళ గుడి దగ్గర సమావేశమవుతున్నారు. మీ కృషితోనే ఈ కరువు నుండి గట్టెక్కామని అందరూ మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నారు అని చెప్పింది. సోమదత్తుడు మెల్లగా నవ్వి, సుమతి, ఆ సన్మానాలు, గుర్తింపులు మన కర్మ మార్గానికి అడ్డంకులు. నేను కేవలం ఒక నిమిత్తమాత్రుడిని. ఆ యతిగారు చెప్పినట్లు
మనం చేసే సేవలో మన పేరు వినిపిస్తే ఆ పుణ్యం యొక్క శక్తి హరించుకుపోతుంది. నాకు ఆ సన్మానాల మీద ఆసక్తి లేదు అని బదులిచ్చాడు. సరిగ్గా అదే సమయంలో మహాదేవ యతిగారు అక్కడికి నడుచుకుంటూ వచ్చారు. ఆయన ముఖంలో మునుపెన్నడూ లేని ఒక వింతైన తేజస్సు ఉంది. ఆయన చూపుల్లో ఒక వీడ్కోలు ఛాయలు కనిపిస్తున్నట్లు సోమదత్తుడికి అనిపించింది. యతిగారు వచ్చి ఆ అరుగు మీద కూర్చున్నారు. సోమదత్త, నీవు ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చేరుకున్నావు. కీర్తి ప్రతిష్ఠల మీద వ్యామోహం కలగకుండా ఉండటమే నిష్కామ కర్మకు అసలైన పరీక్ష. నీవు ఆ పరీక్షలో నెగ్గావు అని ప్రశంసించారు. సోమదత్తుడు ఆయన పాదాల చెంత కూర్చుని, స్వామీ, ఈ ప్రయాణంలో నాకు ఎన్నో అనుభవాలు కలిగాయి. కాని ఒక విషయం మాత్రం నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. నేను కేవలం 4 పనులు చేశాను. క్షమించాను, నిజాయితీగా ఉన్నాను, నాకున్న దానిలో దానం చేశాను, రహస్యంగా సేవ చేశాను. కేవలం ఈ 4 చిన్న పనులు నా జీవితాన్ని ఇంతలా ఎలా మార్చగలిగాయి? ఇందులో ఉన్న అసలు రహస్యమేమిటి అని అడిగాడు. మహాదేవ యతిగారు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఇలా వివరించారు. నాయనా, ఈ 4 పనులు కేవలం పనులు మాత్రమే కాదు. అవి నీ ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే 4 మెట్లు. మొదటిదైన క్షమాపణ నీ మనసులోని విషాన్ని తీసేసింది. రెండవదైన నిజాయితీ నీలో దైవత్వాన్ని ప్రతిష్ఠించింది. మూడవదైన దానం నీలోని స్వార్థాన్ని అంతం చేసింది. ఇక 4వదైన రహస్య సేవ నీ అహంకారాన్ని పూర్తిగా కరిగించివేసింది. అహంకారం లేని చోట కేవలం దైవం మాత్రమే ఉంటాడు. నీవు చేసే ప్రతి పనిలో ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు. అందుకే నీ సంకల్పం ప్రకృతిని కూడా శాసిస్తోంది. నీవు వర్షం కావాలని కోరుకోలేదు, కాని నీవు చేసిన పుణ్యం ఆ మేఘాలను ఆహ్వానించింది. ఇది కర్మ సిద్ధాంతంలోని అద్భుతమైన సత్యం. ఆత్మ బంధువులారా, ఆలోచించండి. మనం చేసే చిన్న మంచి పని కూడా విశ్వంలో ఒక ప్రకంపనను సృష్టిస్తుంది. అది తిరిగి మన దగ్గరకు 100 రెట్లు వేగంతో వస్తుంది. యతిగారు కొనసాగస్తూ, సోమదత్త, ఇప్పుడు నీవు ఈ జ్ఞానాన్ని నీలోనే దాచుకోకూడదు. ఎవరైతే దున్హకంలో ఉన్నారో, ఎవరైతే తమ కర్మలను చూసి భయపడుతున్నారో వారందరికీ నీవు మార్గదర్శిగా మారాలి. నీ జీవితమే ఒక సందేశంగా మారాలి. అయితే గుర్తుంచుకో, ఏ క్షణంలోనైనా ఇదంతా నేనే చేశాను అనే భావం వస్తే మళ్లీ నీవు ఆ పాత చీకటిలోకి పడిపోతావు. నిరంతరం ఆ మురళీధరుడిని స్మరిస్తూ నీ కర్మలను ఆయన పాదాల వద్ద సమర్పించు అని హితవు పలికారు. సోమదత్తుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. స్వామీ, మీ మాటలు వింటుంటే మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నట్లు అనిపిస్తోంది. మీరు లేనిదే మాకు ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది అని ఆవేదనతో అడిగాడు. యతిగారు చిరునవ్వు నవ్వి, నాయనా, గురువు అనేది ఒక శరీరం కాదు, అదొక తత్వం. నేను ఎక్కడికి వెళ్లినా నీవు పాటించే ఆ ధర్మ సూత్రాల్లో నేను ఉంటాను. నీవు చేసే ప్రతి మంచి పనిలో నేను ఉంటాను. ఈ లోకం ఒక పెద్ద రంగస్థలం. మనమందరం మన పాత్రలను పోషించి వెళ్లిపోవాల్సిందే. కాని మనం వదిలి వెళ్లే ఆ కర్మ ఫలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది అని సెలవిచ్చారు. సోమదత్తుడు మరియు సుమతి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నారు. యతిగారు వారిని ఆశీర్వదించి మెల్లగా నడుస్తూ గ్రామ సరిహద్దుల వైపు సాగపోయారు. ఆయన నడుస్తున్న దారిలో ఉన్న చెట్లు ఆయనకు నమస్కరిస్తున్నట్లుగా వంగ ఉన్నాయి. సోమదత్తుడు ఆయన కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడి చూశాడు. ఆ సాయంత్రం సోమదత్తుడు ఊరి గుడికి వెళ్లాడు. అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. భూపతిగారు ముందుకు వచ్చి, సోమదత్తా, నీవు ఈ ఊరికి చేసిన మేలు అనన్యసామాన్యం. మేము నిన్ను సన్మానించాలనుకుంటున్నాము అన్నారు. సోమదత్తుడు వినమ్రంగా అందరికీ నమస్కరించి, అయ్యా, నాకు సన్మానాలు వద్దు. ఈ మార్పు నా వల్ల రాలేదు. మనందరిలో ఉన్న ఆ పరమాత్మ దయ వల్ల, మనం పాటించిన ధర్మం వల్ల వచ్చింది. మనం ఈ రోజు నుండి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన గ్రామంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు, ఎవరూ అన్యాయానికి గురికాకూడదు. మనమందరం ఒకరినొకరు క్షమించుకుందాం, నిజాయితీగా ఉందాం. అదే నాకు మీరు ఇచ్చే అతిపెద్ద గౌరవం అని ప్రసంగించాడు. అతని మాటలకు గ్రామస్తులందరూ ప్రభావితులయ్యారు. ఒకప్పుడు కలహాలతో నిండిన ఆ గ్రామం ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంలా మారిపోయింది. సోమదత్తుడు తన ఇంటికి తిరిగి వచ్చి
పూజగదిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం ముందు కూర్చున్నాడు. ఆ విగ్రహం వైపు చూస్తుంటే ఆయన పెదవుల మీద ఉన్న చిరునవ్వులో మహాదేవ యతిగారి పోలికలు కనిపించినట్లు అతనికి అనిపించింది. కర్మ అంటే కేవలం పని చేయడం కాదు, అది ఒక ఆరాధన అని అతనికి సంపూర్ణంగా అర్థమైంది. తన జీవితంలోని కష్టాలన్నీ ఆ పరమాత్మ తనను తీర్చిదిద్దడానికి వేసిన సుత్తి దెబ్బలే అని అతను గ్రహించాడు. ఆ రాత్రి చంద్రుని వెలుగులో సోమదత్తుడు తన డైరీలో ఒక వాక్యం రాసుకున్నాడు. కర్మ అంటే బంధం కాదు, అది ముక్తికి దారి. ఆ మాట రాస్తున్నప్పుడు అతని హృదయం ఒక అలౌకికానందంతో ఉప్పొంగపోయింది. సూర్యోదయపు లేత కిరణాలు ధర్మపురి గ్రామ ప్రాకారాలను తాకుతూ ఒక సువర్ణమయమైన కాంతిని వెదజల్లుతున్నాయి. ఊరి చివరన ఉన్న శివాలయం నుండి వినిపిస్తున్న ఘంటానాదాలు గాలిలో కలిసి ఓంకార నాదాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నాయి. సోమదత్తుడు తన ఇంటి ముందున్న తులసి కోట దగ్గర కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. అతని కళ్లలో ఇప్పుడు ఒక అంతులేని ప్రశాంతత, పెదవుల మీద స్థిరమైన చిరునవ్వు ఉన్నాయి. అతని జీవితం ఒకప్పుడు కష్టాల కడలిలా ఉండేది, కాని ఇప్పుడు అది ఒక ప్రశాంతమైన సరోవరంలా మారింది. మహాదేవ యతిగారు వెళ్లిపోయినా ఆయన అందించిన జ్ఞాన కిరణాలు సోమదత్తుడి హృదయంలో నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. సుమతి లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకువచ్చి సోమదత్తుడికి ఇచ్చింది. ఏమండి, ఊరి జనం ఇవాళ ఏదో అద్భుతం జరిగిందని చెప్పుకుంటున్నారు. మన పాత శత్రువులంతా ఇవాళ పొలాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారట. మీరు ప్రారంభించిన ఆ మార్పు ఇప్పుడు ఊరంతా ఒక ఉద్యమంలా పాకింది అంది ఆమె ఆనందంతో. సోమదత్తుడు ప్రసాదాన్ని కళ్లకద్దుకుని, సుమతి, ఇది నేను చేసిన మార్పు కాదు. మనం ఆచరించిన ఆ 4 కార్యాల్లో ఉన్న శక్తి అటువంటిదే. ముఖ్యంగా ఆ 4వ రహస్యముందు చూశావా, అది ప్రతి ఒక్కరి ఆత్మను తట్టి లేపుతోంది. మనం చేసే మంచిని రహస్యంగా ఉంచినప్పుడు ఆ పుణ్యం నేరుగా పరమాత్మ హృదయానికి చేరుతుంది. అది మనల్ని అహంకారం నుండి రక్షించి నిజమైన భక్తి వైపు నడిపిస్తుంది అని వివరించాడు. ఆత్మ బంధువులారా, సోమదత్తుడు చెప్పిన ఆ రహస్య కర్మ యొక్క లోతును ఒకసారి గమనించండి. లోకంలో మనం ఏ పని చేసినా దానికి గుర్తింపు కోరుకుంటాం. కాని శ్రీకృష్ణుడు చెప్పిన గుప్తకర్మ ప్రకారం నీవు చేసే అత్యుత్తమ సేవ కేవలం నీకు ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. అలా చేసినప్పుడు మాత్రమే నీలో ఉన్న నేను అనే భావం నశిస్తుంది. అహంకారం నశించిన చోట దైవకృప అడుగడుగునా తోడుంటుంది. సోమదత్తుడు తన జీవితంలో అనుభవించిన ఈ సత్యాన్ని ఇప్పుడు ఆ గ్రామం మొత్తం అనుభవిస్తోంది. భూపతి లాంటి కచిన హృదయులు కూడా కరుణామయులుగా మారడానికి కారణం సోమదత్తుడు రహస్యంగా చేసిన సేవలే. ఆ రోజు మధ్యాహ్నం సోమదత్తుడు నది తీరాన నడుచుకుంటూ వెళ్తుండగా ఒకచోట ఒక వృద్ధుడు ఒక రాతిమీద కూర్చుని ఉండటం చూశాడు. ఆయన వేషధారణ చూస్తుంటే ఎక్కడి నుండో వచ్చిన యాత్రికుడిలా ఉన్నాడు. సోమదత్తుడు ఆయన దగ్గరకు వెళ్లి, అయ్యా, మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. ఆ వృద్ధుడు మెల్లగా కళ్ళు విప్పి చూశాడు. ఆయన కళ్లలో అపారమైన జ్ఞానం, పెదవుల మీద ఆ పరమాత్మ చిరునవ్వు కనిపించాయి. నాయనా సోమదత్త, నీవు చేసిన 4 పనులు నీ కర్మచక్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఇప్పుడు నీవు నీ పాత కర్మల నుండి విముక్తుడివి అయ్యావు. నీవు నేర్చుకున్న ఈ విద్యను లోకానికి పంచు అని పలికాడు. సోమదత్తుడు ఆశ్చర్యపోయాడు. ఈ అపరిచిత వృద్ధుడికి తన పేరు ఎలా తెలిసింది? తాను చేస్తున్న పనుల గురించి ఆయనకు ఎలా తెలిసింది? అతను వెంటనే ఆ వృద్ధుడి పాదాల మీద పడ్డాడు. స్వామీ, మీరు ఎవరో నాకు తెలుసు. మీరు మళ్లీ నన్ను పరీక్షించడానికి వచ్చారా అని అడిగాడు. ఆ వృద్ధుడు నవ్వి, పరీక్షలు ముగసాయి నాయనా, ఇప్పుడు అనుభవించే కాలం. కర్మ అంటే భయం కాదు, అది ఒక బాధ్యత. నీవు నీ బాధ్యతను ధర్మబద్ధంగా నెరవేర్చావు. నీవు పాటించిన ఆ 4 సూత్రాలు క్షమ, నిజాయితీ, దానం మరియు రహస్య సేవ ఈ కలియుగంలో మానవుడిని ఉద్ధరించే 4 మహామంత్రాలు. వీటిని ఎవరైతే పాటిస్తారో వారికి దైవం ఎప్పుడు వెంటే ఉంటాడు అని చెప్పి మెల్లగా నది వైపు నడిచి వెళ్లారు. సోమదత్తుడు చూస్తుండగానే ఆయన ఆ నది నీటిలో అదృశ్యమైపోయారు. సోమదత్తుడికి అర్థమైంది, ఆ వచ్చింది స్వయంగా ఆ నల్లనయ్యే అని. కృష్ణ పరమాత్మ తన భక్తులను ఏ రూపంలో వచ్చి ఆదుకుంటాడో ఎవరూ చెప్పలేరు. సోమదత్తుడు ఆ నది వైపు చేతులు జోడించి నమస్కరించాడు. అతని హృదయం భక్తి పారవస్యంతో నిండిపోయింది. తన జీవితం ధన్యమైందని అతను భావించాడు. అప్పటినుండి సోమదత్తుడు కేవలం ఒక సామాన్యుడిలా కాకుండా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిలా జీవించాడు.
ఎందరో యువకులు అతని దగ్గరకు వచ్చి కర్మ సిద్ధాంత రహస్యాలను నేర్చుకునేవారు. ధర్మపురి గ్రామం ఆనందానికి, ఐక్యతకు మారుపేరుగా నిలిచింది. ఏళ్ల కాలం గడిచిపోయింది. సోమదత్తుడు తన జీవిత చరమాంకంలో కూడా ఆ 4 సూత్రాలను వీడలేదు. అతను మరణశయ్యపై ఉన్నప్పుడు అతని ముఖంలో భయం లేదు, కేవలం ఒక ప్రశాంతత ఉంది. తన చుట్టూ ఉన్న గ్రామస్తులకు ఆయన చివరిగా ఒకే మాట చెప్పారు: బంధువులారా, మన కర్మలే మన తలరాతను నిర్ణయిస్తాయి. ఒకరిని క్షమించడం వల్ల మీరు ఓడిపోరు, గెలుస్తారు. నిజాయితీగా ఉండటం వల్ల మీకు నష్టం జరగదు. దైవం తోడుంటాడు. మీ దగ్గరున్న దానిని పంచుకోండి, అది 100 రెట్లు తిరిగి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేసే మంచిని దాచుకోండి, అది మీ ఆత్మకు రక్షణ కవచంలా మారుతుంది. ఆ మాటలు చెప్పి ఆయన ప్రశాంతంగా కళ్ళు మూశారు. ఆ సమయంలో ఆ గది అంతా పారిజాత పూల సువాసన వ్యాపించింది. సోమదత్తుడి కథ ముగిసినా ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశం ఇప్పటికీ సజీవంగా ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ కర్మ సిద్ధాంతం మనందరి జీవితాలకు వర్తిస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఆ 4 పనులను మనం కూడా మన జీవితంలో అన్వయించుకుంటే మనకు కూడా ఆ కృష్ణయ్య అనుగ్రహం తక్షణమే దక్కుతుంది. జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు, మన కర్మలను పవిత్రం చేసుకుంటూ పరమాత్మ వైపు అడుగులు వేయడం. ఆత్మ బంధువులారా, ఆధ్యాత్మిక రహస్యాలను పరిశోధించి మీ ముందుకు తెచ్చేందుకు మా బృందం పగలు రేయి శ్రమించింది. మా ఈ కృషి మీకు నచ్చితే ఇది మా కష్టానికి మీరు ఇచ్చే గౌరవంగా భావించి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీ వంతు మద్దతును అందించండి. మీ చిన్న సహాయం మాకు ఎంతో బలాన్నిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. స్వస్తి.